హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రాగి అంబలి అండి. ఈ వేసవి కాలంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఈ విధంగా రాగి అంబలిని తయారు చేసుకొని తాగడం వల్ల వంటికి బాగా చలువ చేస్తుందండి. అదేవిధంగా తయారు చేయడం కూడా 10 మినిట్స్లో ఈజీగా తయారైపోతుంది. అంత టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా రాగి అంబలిని మీరు కూడా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. చాలా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోయే ఈ రాగి అంబలిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ రాగి అంబలి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ 3 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనించుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగే లోపల మరొక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. మనం 3 కప్స్ వాటర్ వేసుకున్నాం కదండి. 3 కప్స్ వాటర్కి 3 టేబుల్ స్పూన్ రాగి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఈ రాగి పిండిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రాగి పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ఉండలనేది లేకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. 10 మినిట్స్ బాగా మరిగించుకుంటే రాగి పిండి కొంచెం దగ్గరికి కుక్ అవుతుంది. చూస్తున్నారు కదండి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర పొడి వేసుకొని అంబలిని తయారు చేయడం వల్ల చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా జీలకర్ర వేసుకొని మీరు కూడా ఒక్కసారి తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 కప్ చిక్కటి పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ సరిపోకపోతే వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే రాగి అంబలి తయారవుతుంది. ఈ విధంగా తయారైన రాగి అంబలిని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా అప్పటికప్పుడు 10 మినిట్స్లో తయారైపోయే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.